హై వ్యూస్. నిన్న ఒక వీడియో ఆల్మోస్ట్ నాకు తెలిసి వీళ్ళందరూ చూసుంటారు. ఆ వీడియో నిజమా అబద్ధమా ఏంటి అన్నది చాలామంది క్లారిటీ లేదు. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఆ వీడియో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా అలర్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే అది నిజం. ఇక హైదరాబాద్ జనాలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఇంటి ముందు డోర్లు సరిగా లేకున్నా ఇప్పటి వరకు అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి వాళ్ళ ఫ్లాట్స్కి వచ్చేసి మెయిన్ డోర్ ఉండేది. ఆ మెయిన్ డోర్ ముందు కూడా కొంతమందికి చిన్న గ్రిల్స్ టైప్లో డోర్ లాంటివి ఉంటాయి. అవి లేని వాళ్ళు కానీ అండ్ మెయిన్ డోర్ వెనక వచ్చేసి చిన్న కెమెరా లాంటిది ఉంటుంది. బయట ఉన్న వాళ్ళు ఎవరు ఏంటో కనపడతాం కోసం నాట్ కెమెరా, చిన్న లెన్స్ లాంటిది. అది లేని వాళ్ళు అది పెట్టేయటం కానీ అండ్ మెయిన్ డోర్కి సంబంధించి లోపల నుంచి లాక్ పెట్టే సిస్టమ్ ఉంటుంది కొంతమందికి. అంటే ఓపెన్ టైపే ఉంటుంది, బట్ లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. లోపల నుంచి అది తీస్తూనే ఓపెన్ అయింది. వీటన్నిటి మీద ఇప్పుడు దృష్టి పెడతా ఉన్నారు. కారణం ఏంటి? నిన్న నిజాంపేట ఏరియాలో మన కుకట్పల్లి హౌసింగ్ బోర్డు ఉందా, అది దాంట్లో నిజాంపేట. అది దానికి కొంచెం లోపల కనుక వెళ్ళినట్టయితే బాచుపల్లి లైక్ ఇవన్నీ వస్తాయి. ఈ బాచుపల్లి ఏరియాలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కింద వచ్చింది అదంతా. ఆ బాచుపల్లి ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో 2వ అంతస్తు ఒక ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఉంది. ఇంతలో ఎవరో డోర్ పెట్టినట్టుగా అనిపించింది. ఇదేంటి, నేను ఇంట్లోనే ఉన్నాను, డోర్ ఓపెన్ చేసి ఉంచాను, డోర్ పెట్టి ఎవరు వచ్చినట్టుంది ఏంటబ్బా అని చెప్పేసి వెళ్ళి దాంతో ఒక అతను భయంగా ఆ కూర్చొని ఉన్నాడు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, అసలు ఏంటంటే ప్లీజ్ మేడం నాకు ప్రాణాపాయం ఉంది, నన్ను చంపడానికి వేరే వాళ్ళు రెడీ చేయారు, సో నేను తప్పించుకుని ఎక్కడికి వచ్చున్నాను, ప్లీజ్ మేడం అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు ఏంటి అని ఆమె అంటుంది. ఈలోపే ఆమె చాలా తెలివిగా ఏం చేస్తుంది, అంత భయంలో కూడా రీసెంట్గా మా అపార్ట్మెంట్లో చిన్న ఫంక్షన్ లాంటిది జరిగింది. సో వాళ్ళు తాగారు, పార్టీ తెచ్చేసుకున్నారు. అందులో ఒక అతను వచ్చేసి తాగి పైకి వచ్చున్నాడు, 3rd ఫ్లోర్. ఆ లిఫ్ట్ పక్కనే ఒకళ్ళు ఉంటారు. అతను ఫంక్షన్ జరుగుతున్న ఫ్లోర్ అనుకొని ఈ ఫ్లోర్కి వచ్చేసి ఆ డోర్ని ఓపెన్ చేసి ఎలా పోతే ఆ డోర్ ఆయన ఓపెనింగ్ ఉంటే ఇదేంటి ఎవరో వస్తున్నట్టున్నారని చెప్పేసి పాప అమ్మ రెస్పాండ్ అయ్యి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు ఏంటి అంటే అప్పుడు ఫంక్షన్ ఎక్కడైతే జరుగుతుందో అతని పేరు మెన్షన్ చేయడం జరిగింది. అతను ఉండేది కింద కదా, నువ్వు ఇక్కడికి వచ్చేవాడిని, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాని వేసి ఆమె ఇంకా డోర్ పెట్టేసుకుంది, భయపడిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ కింద వాచ్మెన్గా చెప్తుంది, అదేంటండి నిన్న నైట్ జరిగితే మీరు కనీసం అపార్ట్మెంట్ సెక్రటరీ కానీ చెప్పాలి, ప్రెసిడెంట్ కానీ చెప్పాలి, లేదా మీ ఫ్లోర్లో ఉండే నాకన్నా చెప్పాలి కదా, పోనీ మీ హస్బెండ్ కన్నా చెప్పాలి, అండ్ ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కనీసం ఒక ఫోటో అన్న తీయలేదంటే అసలు నాకు ఆ సమయంలో ఏమీ పాలుపోలేదండి, చాలా భయం వేసింది నాకు. అతను తాగి ఆ రకంగా రావడం అంత నైట్ అప్పుడు నాకు భయం వేసి వణుకొచ్చేసిందండి అని అన్నారనమాట. సో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ పొజిషన్. కానీ ఈమె ధైర్యంగా ఏం చేసింది, మొబైల్ తీసుకొని వీడియో మోడ్ ఆన్ చేసి వీడియో షూట్ చేసింది. వీడియో షూట్ చేసినప్పుడు ఏమైంది, మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది కదా. వాడేమో ప్లీజ్ మేడం అంటా ఉన్నాడు. మెయిన్ డోర్ సైడ్ నుంచి కాకుండా వెనక డోర్ సైడ్ నుంచి వీడేం చేస్తున్నాడు, మెయిన్ డోర్ నుంచి వచ్చున్నాడు. అక్కడ మెయిన్ డోర్ వెనక డోరా, ఐ థింక్ అక్కడి నుంచి వచ్చాడు అనుకుంటా వాడు. నాకైతే వెనక డోర్ అన్నట్టు అనిపిస్తుంది. కూర్చొని అక్కడి నుంచి ఏం చేశాడు, నెమ్మదిగా ఇక బయటకు వచ్చేసి ఏమో అడుగుతుంది, ఎవరు నువ్వు చెప్పు అని. మరి వాడు ఎంత భయంతో ఉన్నాడు అనుకోవాలా, లేదా సైకలాజికల్గా తేడా ఉన్నాడు అనుకోవాలా, లేదా నేను దొంగతనానికి వచ్చాడా, లేదా సైకలాజికల్గా తేడాగా ఉండి నిజంగా ఎవరు ఏదైనా చేయబోతే ఆ రకం పారిపోయి వచ్చాడా, ఏమీ అర్థం కాల. బట్ అతను దూకిన విధానం చూసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిన విధానం చూసి నాకైతే అతను సైకలాజికల్లీ తేడా అనే విషయం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అతను చూపులు కావచ్చు, అతని వ్యవహారం కావచ్చు, అంతా కూడా తేడాగా ఉంది. ఇప్పుడు పోలీసులు 2 కోణాలు విచారిస్తున్నారు. ఒకటి, వీడిని నిజంగా ఎవరైనా చంపబోతే ఆ రకంగా వచ్చాడా, వీడిని చంపబోయింది ఎవరు, సో ఆ కాలనీ సీసీటీవీ కెమెరాలు మొత్తం చెక్ చేయాలి. తర్వాత ఎవరు చంపలేదు, వీడే ఇంట్లో వాళ్ళు ఏదైనా చేద్దామని వాళ్ళు చంపటానికో లేదా దొంగతనం చేయడానికో వచ్చాడా, ఆ కోణాలు విచారిస్తున్నారు. అండ్ 3, వీడు సైకలాజికల్గా తేడాగా ఉండి భయపడిపోయి వీడే ఆ రకంగా ఎలా వచ్చాడా, అది తెలియాల్సి ఉంది. సో పోలీసు అయితే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉండే జనాలు ఒడిగిపోతూ ఉన్నారు. ఇండిపెండెంట్ హౌస్ హోల్స్ అయితే భయపడుతున్నారు. జనరల్గా పల్లెటూళ్ళు ఎలా ఉంటాయండి, అంతా ఓపెన్గానే ఉంటాయి. నైట్ కూడా అసలు అన్నీ ఓపెన్గానే ఉంటాయి. జస్ట్ ఇంట్లో ఏదైనా వేరే పనులు ఏదైనా చేస్తున్నప్పుడు తాళాలు వేయటం లైక్ ఇలా చేస్తారు, గడ్లు పెడతారు. సిటీలో అలా కాదు, అసలు జనాలు ఉన్నారా లేదా ఈ ఫ్లాట్ అనే ఫీలింగ్ వచ్చింది. ఈ ఇంట్లో జనాలు ఉన్నారా లేదని ఫీలింగ్ వచ్చింది, లోపల ఉంటారు వాళ్ళు. కానీ
ఇంటికి ఎప్పుడు ఎవరు ఎట్లా వస్తారంటే తెలియక గడులు పెట్టేస్తూ ఉంటారు. సో మీరు కూడా దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి. అపార్ట్మెంట్లకు అయినట్టయితే సీసీటీవీలు పెట్టించుకోండి. ఇండిపెండెంట్ హౌస్ అయినా బయట ఒక సీసీటీవీ అయితే ఉండేలా చూసుకోండి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో మీ మనిషి లోపల ఉన్నారంటే ఖచ్చితంగా లోపల గడి పెట్టుకోండి. మీరు పని మీద బయట కనుక ఉన్నా సరే కొంచెం చుట్టుపక్కల వచ్చేసి అన్నీ మీకు తెలిసే విధంగానే మానిటర్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ భయం అన్నిటికన్నా అతి పెద్ద శత్రువు. అంత పెద్ద ప్రమాదమైన ఆ క్షణంలో మీరు ధైర్యం కనుక ఉన్నట్టయితే నిన్న ఈమెలాగా కెమెరాలో వీడియో మొత్తం షూట్ చేసి అందరూ చూపించవచ్చు. ఆవిడ మిగతాలు కూడా జాగ్రత్త పడేలా చేయొచ్చు. ఆమె ఎవరు నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఏంటని అంటే నేను చంపబోతుండే కాపాడడానికి ఇక్కడికి వచ్చాను అది అంటూనే అసలు నువ్వు ఎవరు చెప్పు అంటూ ఉంటే ఎలా వచ్చావు నువ్వు అదే అంటూ ఉంటే వాడు సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడండి. మరి వాడికి అసలు ఏమెందుకు కాలేదో మళ్ళీ అక్కడి నుంచి వాడు ఎలా వెళ్ళిపోయాడో ఏంటని చూస్తే ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు కింద చెట్టు లాంటిది ఏదో ఉంది. వాడు జాగ్రత్తగా దాని మీద పడ్డాడు. సో దాని నుంచి నెమ్మదిగా కిందకి పడ్డాడు. అక్కడ ఖచ్చితంగా గాయాలు అయ్యి ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు బయటికి, మరి వాళ్ళైనా పట్టుకోలేకపోయింది, భయపడ్డారు. బట్ ఈమె ఎంత ధైర్యంగా వీడియో షూట్ చేసింది అండ్ క్వశ్చన్ చేసింది. ఈమె ధైర్యంగా మెచ్చుకోవాలి ఆమె ఎవరో కానీ. అండ్ ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈమె ఇన్స్పిరేషన్. దయచేసి భయపడకుండా ధైర్యంగా ఉండండి, ఏదైనా ఫేస్ చేయండి. అండ్ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు వాళ్ళు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు దయచేసి అంత యూనిటీగా ఉండి ఇటువంటి వాడిని పట్టుకోండి, పోలీసులకు అప్పచెప్పండి. సో బ్లైండ్గా మరలా వద్దు, అందరూ మూకుమ్మడిగా వెళ్ళి పట్టుకోండి. వాడి దగ్గర నా వెపన్ ఏదైనా ఉన్నా సరే ఇబ్బంది లేకుండా ఉండింది. లేదు మేము ఏదన్నా మీకు లైసెన్స్ పిస్టల్ ఉంటే అది లేదన్నప్పుడు అక్కడ ఏదన్నా వెపన్స్ కర్రలు లాంటివి ఉంటాయి అవి పట్టుకొని వాడిని ఆపుతా ఉంటే అలాగైనా వెళ్ళండి. దారుణ కొట్టి చంపడం మాత్రం చేయకండి. పట్టుకొని పోలీసుకి అయితే అప్పచెప్పండి.